ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామ చెరువు కట్ట పూర్తిగా తెగిపోవడంతో పరిసర ప్రాంతాల్లో నీరు ప్రవహించి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే గ్రామానికి చేరుకొని చెరువు కట్టను ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద ప్రభావిత కుటుంబాలను పరామర్శించి వారి పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. సంబంధిత అధికారులను సమావేశం నిర్వహించి తక్షణ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన వరదల నష్టాలను ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి తదితర సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్యాకేజీ మంజూరుకై కృషి చేస్తానని మదన్ మోహన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెరువు చాలా పెద్ద చెరువు ఇది. దీని కింద ఇక్కడ నేను ఇప్పుడు చెరువు దగ్గర గండి కొట్టేసింది. వాటర్ ఇన్ఫ్లో వచ్చేసి మొత్తం టోటల్ బయట కంప్లీట్ మొత్తం రోడ్డు కూడా డ్యామేజ్ అయిపోయింది. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లో వస్తుంది వాటర్, అది వస్తుంది కదా, అట్లీస్ట్ దాన్ని మనం ఒక ఆపగలిగితే మనకు నెక్స్ట్ సీజన్ కి వాటర్ అవుతుంది. ఎందుకంటే ఒక 1000 అందరున్నారు, ఇక్కడే ఉన్నారు, విలేజ్ ఇక్కడే ఉన్నారు, కట్ట మీద ఉన్నాను. ఒకసారి మీరు ఇమీడియట్ గా అర్జెంట్ గా ఇది మనం ఆపగలిగితే, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయిన టోటల్ గా. ఒకసారి మీరు ఇమీడియట్ గా ఈ గారికి, డి గారికి చేసి ఎస్టిమేషన్ చేసి ఎమర్జెన్సీ బేసిస్ గా మేము దీన్ని టేకప్ చేస్తే వాటర్ అట్లీస్ట్ స్టోర్ చేసుకుంటాం. వస్తుంది, ఇంట్లో కంటిన్యూస్ వస్తుంది. ఇక్కడ వాటర్ దగ్గర ఉన్నాను, కంటిన్యూస్ వస్తున్నది. అందుకు తొందరగా మనం రండి, మీరు ఒకసారి వచ్చి మీరు చెక్ చేసి చూపగలితే ఆపగలిగితే మనం దీన్ని అట్లీస్ట్ ఈ మొత్తం ఈ 2 విలేజ్లకి, గ్రామాలకి తాండాకును ఈ చుట్టుపక్కల కవర్ అయిపోతుంది. ఓకే.